గారు ఎక్కడున్నారండి? ఆయన ఏదో హైకోర్టుకు వెళ్ళారట. ఒక స్పీకర్ స్థాయి వ్యక్తి, సరే రైట్, మేము తప్పు చేయలేదు, మాకు ముందస్తుగా మాకు రక్షణ కల్పించండి అంటే హైకోర్టు అయితే ఇవ్వనందని. తప్పు చేయకముందు ఎందుకు వెళ్ళిపోతారండి? ఇవన్నీ కూడా పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు కాదంటారా? మేమేమో అలా భావించట్లేదు సార్. సార్, ఇక్కడ రాజకీయంగా జరిగేటటువంటి కక్షపూరితంగా జరిగేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా కేసులు పెట్టడం, మనిషిని డిమోరలైజ్ చేయడం కోసం అరెస్ట్ చేయటం, ఇలాంటి బాగా జరిగేటటువంటి సందర్భంగా జరిగేటటువంటి కేసులు ఇవి. ఇలా సీదిరి అప్పలరాజు గారు అబ్బాయి కేసు అయిందని చెప్పేసి సీదిరి అప్పలరాజు గారిని ఇప్పుడు అరెస్ట్ చేశారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ తమ్మినేని గారు ఎస్కేప్, సీదిరి గారు అరెస్టు, అసలు ఏం జరుగుతుంది? అదే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా కనపడింది అంటే అరెస్ట్ చేసి లోపలేయాలి. మీకు మీ మీద ఉన్నాయి, మిమ్మల్ని అరెస్ట్ చేశారా? మీరు కండువ వేసుకోవట్లేదా? సార్ వస్తాయి సార్, అందరికి లైన్ అది పెద్దోళ్ళది అయిపోతే కానీ నెక్స్ట్ వాళ్ళకి రాదు. అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కదా. ఇందులో మనం కొత్తగా కోర్టుకు వెళ్ళడం, లేకపోతే ఉన్న హక్కులను వాడుకోవడమే కానీ ఆయనేమి హక్కులని ధిక్కరించేం పోలేదు కదా. కోర్టుకు వెళ్ళేటటువంటి రైట్ ఉంది, కోర్టుకు వెళ్ళి అప్పీల్ పెట్టుకుంటారు. దానికి సంబంధించి కోర్టు ఏదో ఇచ్చినట్టు మీరు షాక్ అనొచ్చు, లేకపోతే ఇంకోళ్ళకి రిలీఫ్ అనొచ్చు, లేకపోతే ఇంకోటి వాట్ ఎవర్ ఇట్. మనకి ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ వాడుకుంటాం. అంటే ఒక్క విషయం అండి, ఇక్కడ ఏంటంటే కాదు చిన్నప్పటి గారు, నేను అడ్డొస్తున్నానని కాదు, ఇక్కడ ఏంటంటే కొంతమంది అనుమానాలు మాత్రమే నేను చెప్తున్నాను. ఆయన ఏదో అరెస్ట్ అవ్వాలనో ఏదో తప్పు చేశారని చెప్పడానికి నేనెవరిని? అవి పోలీసులు చూసుకుంటారు, ఆ కేసులు చూసుకుంటే. నేను అనేది ఏంటంటే ఒక స్పీకర్ స్థాయి వ్యక్తి ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాలి? ఆయన తప్పు చేయకపోతే ఏం చేస్తారు పోలీసులు? కుటుంబాన్ని ఏం చేసేస్తారండి? సార్ వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారు పిడుగురాళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అంత ల్యాండ్ ఆక్రమించారు, ఇంత చేశారు, సిమెంట్ ఫ్యాక్టరీకి దోచేశాడని చెప్పేసి పోయి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లటం అయితే అయ్యింది. వెంటనే ఎంఆర్ఓ గారు విచారణకు వెళ్ళారు. విచారణలో ఏం తేలింది సార్? ఏమీ లేదు. కాదు, మరి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా? విచారణలోకి వెళ్ళారండి. నేను అదే పాయింట్ అంటున్నాను. ఇక్కడ మీకు అర్థం కాదు అదే, నేను అదే పాయింట్ రైజ్ చేస్తున్నాను. ఆయన ఏమీ చేయకపోతే ఎందుకు వెళ్ళిపోవాలంటున్నాను. ఎవరైనా వెళ్ళిపోయారా? పెద్దిరెడ్డి గారి మీద అన్నారు, ఆయన వెళ్ళిపోయాడా? మిథున్ రెడ్డి గారి మీద అన్నారు, మిథున్ రెడ్డి గారు ఎక్కడికైనా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా? ఎవరు వెళ్ళలేదు కదా. ఈయన ఎందుకు వెళ్ళిపోయారని సార్, ఈయన మీదనేమో కేసు అయ్యింది, వీళ్ళు కేసు పెట్టేసి దానికి సంబంధించి జరిగింది కాబట్టి దానికి ఆయన ముందు జాగ్రత్తగా ఆయన కోర్టుకు వెళ్ళారు. కోర్టుకున్నది హక్కే కదా సార్, వాడుకుంది. ఆయనేమి వేరే తప్పేం చేయలేదు కదా, హక్కు ఆడుకున్నాడు. కోర్టు ఒకవేళ సరెండర్ అవ్వమంటే ఎవరైనా చట్టానికి లోబడి సరెండర్ అవుతారు. అదేం పెద్ద విశేషమేగా, దానికేం పారిపోవాల్సిన పని లేదు. ఒరిస్సా పోయాడు, మహారాష్ట్ర పోయాడు, లేదా భూమిలో పోయాడు, లేదా పైకి పోయాడు. ఏంది సార్ ఈ రకరకాల అలాంటి మాటలు మాట్లాడకండి. అలా పైకి పోయారు, కిందకు పోయారు, అవన్నీ వద్దు. ఎందుకు అలాంటివి? వేరే స్టేట్కి వెళ్ళిపోయారు, శ్రీకాకుళం నుంచి దగ్గరున్న స్టేట్లు అని చెప్పి వస్తున్న కథనాలు, దాని గురించి మనం రాంగ్గా మాట్లాడకూడదు. వర్మ గారు, మిమ్మల్ని నేను తప్పు నన్ను కాదు, ఆయన కూడా అలా అనకండి అంటున్నాను. అలా ఇప్పుడు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు కదా, ఆ శ్రీకాకుళంలో అయితే ఉండరు కదా, ఉంటే ఒప్పుకోరు కదా పోలీసులు. ఏపీలో అయితే ఉండరు ఆయన ఎట్టి పరిస్థితుల్లో. శ్రీకాకుళంలో లేరని ఎవరని చెప్పారా? ఆయన ఇంట్లో లేరని ఎవరని చెప్పారా? మీకేమైనా సమాచారం? ఏంటండి ఇంటికి తాళాలేసి ఈ కథనాలు పట్టుకొని మన మాట కోర్టుకు సంబంధించి మాకు వచ్చినటువంటి అవకాశాన్ని మేము వాడుకున్నాం. ఒకవేళ కోర్టులో సరెండర్ అవ్వాల్సి ఉంటే అవుతారు. అసలు తప్పే చేయనటువంటి దానికి ఎందుకు హాజరవ్వాలి, ఎందుకు మనం పోవాలి? ఉన్న అవకాశాలను వాడుకుందాం అనే ప్రయత్నం జరుగుతుంది. కుట్రపూరితంగా జరిగేటటువంటి ప్రతి దానికి కూడా అరెస్ట్ అయ్యి జైల్లో పడతారా? జైల్లో పడేటటువంటి అవకాశం ఉన్న వరకు వాడుకుంటారు. కోర్టు తప్పని పరిస్థితుల్లో కోర్టు అరెస్ట్ చేయాలి అని ఆదేశం ఇస్తే తప్పకుండా అరెస్ట్ చేస్తారు. ఇలా ఎన్ని జరిగినటువంటి సార్, ఇప్పటిదాకా నేను అనేది ఏంటంటే, కక్షపూరితంగా జరగకుండా ఇవి చట్టబద్ధంగా ఎక్కడైనా తప్పు జరిగి ఉంటే ఎవరిని అరెస్ట్ చేసినా మనం కాదనో, లేకపోతే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పొలాలకు సంబంధించి అంతా దోచుకున్నారు, ఎంత ఆక్రమించారని హెలికాప్టర్ వేసుకొని పవన్ కళ్యాణ్ గారు పోయారు సార్. ఏమన్నారు అక్కడ? ఏమీ లేదు. అలాగే కడపలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి తాలూకు అంత దోచేశారు, ఎంత దోచేశారు, గందరగోళం అన్నారు. ఏమైంది? అక్కడ ఎంఆర్ఓ బయటకు వచ్చి అబ్బాయి అలాంటిది ఏం లేదు, వారికి అసలు ఇలాంటి అవినీతి వ్యవహారమే లేదని చెప్పారు. పిడుగురాళ్ళకి అంటే ఇలా మసిబూసి మారేడు కాజేయాలి, ప్రతి దానికి కూడా మసి బురదేసేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అబాసుపాలు చేయాలన్న ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో జరిగేటటువంటి దాంట్లో మనం దోషులం కాకూడదు, లేకపోతే మనకున్న అవకాశాలను వాడుకోవాలన్న ప్రయత్నమే జరుగుతుంది. కానీ దానికి మా
తమ్మినేని సీతారాం గారు ఎక్కడికి పారిపోయినటువంటి సమాచారం మాకేం లేదు. అలాంటి దౌర్భాగ్యం కూడా మాకు అవసరం లేదు. చట్టాన్ని గౌరవిస్తాం, అవసరమైతే చట్టానికి లొంగిపోతాం, మాట్లాడతాం, చట్టానికి పోయి కోర్టుకి సరెండర్ అవుతాం. ఏం తప్పే ఉంది? ఒకవేళ మా మీద అన్యాయంగా కేసు పెట్టారని కోర్టు నమ్మింది అనుకోండి, ఈ కోర్టు కాకపోతే సుప్రీం కోర్టుకి వెళ్తాం, మాకు అవకాశం ఉంది కదా. ఓకే, సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో అప్పీల్ అయ్యి దానికి సంబంధించి తీసుకొచ్చుకుంటాం. రాలేదనుకోండి, నిజంగా ఏదైనా కోర్టు నమ్మి బెయిల్ ఇవ్వలేదనుకోండి, తప్పకుండా లొంగిపోవాల్సిందే కదా. ప్రజాస్వామ్యంలో చట్టబద్ధంగా ఉంటున్నాం. ఓకే, రాజశేఖర్ గారు సార్, మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు ఒకసారి చెక్ చేయండి. ఓకే, రాజశేఖర్ గారు ఈ అంశాన్ని ఎలా చూడాలండి? ఇప్పుడు ఓకే, ఒక కేసు పెడితే ఒక స్పీకర్ స్థాయి